సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్‌కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. హే హలో గైస్, హౌ ఆర్ యూ ఆల్? హోప్ యూ ఆల్ ఆర్ అబ్సల్యూట్లీ రాకింగ్. సో ఈరోజు డైరెక్ట్గా కార్లో ప్రత్యక్షం అయ్యా అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, యాక్చువల్లీ ఐ హ్యాడ్ సమ్ వర్క్ ఎట్ మై హోమ్ టౌన్. ఫ్యూ డేస్ బ్యాక్ ఇంటికి వచ్చాను అనమాట. సో ఐఎమ్ రిటర్నింగ్ బ్యాక్ టు హైదరాబాద్ నౌ. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ హైదరాబాద్లో నాకున్న చిన్న పని అంటే హైదరాబాద్లో ఇంటికి వెళ్ళి కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట. ఆ పనులు అయిపోయిన తర్వాత ఐ విల్ రిటర్న్ బ్యాక్ టు మంచిర్యాల్. సో రిటర్న్ బ్యాక్ అనేది మళ్ళీ కార్లోనేనా లేకపోతే మన దాదా మీద అని చెప్పి ఇంకా నేనేం అనుకోలేదు. సో దాదాతోటి అయితే దాదాతోటి, లేకపోతే కార్లో వస్తాం అనుకుంటే కార్లో. సో ఎందుకంటే ఐఎమ్ ట్రావెలింగ్ అలోన్ కాబట్టి సో మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఫ్యామిలీ ఉంటే 2 సార్లు ఆలోచించాలి. సో ఫ్యామిలీ తోటి కాదు కాబట్టి ఇప్పుడు మనం ట్రావెల్ చేసేది, దెన్ నో నీడ్ టు థింక్ మచ్ అబౌట్ ఇట్ అనమాట. సో ఇప్పుడు నేను జస్ట్ మంచిర్యాల నుంచి బయలుదేరి జస్ట్ ఒక 20 మినిట్స్ అయిందనమాట. సో శ్రీరాంపూర్ జస్ట్ ఇక్కడ ట్రాఫిక్ జామ్ చాలా ఉండింది, ఎందుకంటే అక్కడ ఏదో రోడ్ రిపేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం వెళ్ళే రూట్ చెప్తాను చూడండి. డైరెక్ట్ మంచిర్యాల నుంచి బయలుదేరాం కదా, దెన్ విల్ హిట్ గోదావరిఖని, కరీంనగర్, సిద్దిపేట్, షామీర్పేట్ అండ్ దెన్ హైదరాబాద్. సో ఒకటి ఏంటంటే నేను వయా షామీర్పేట్ కాకుండా నేను మధ్యలోనే మేడ్చల్ రూట్ దగ్గర కట్ తీసుకుని రైట్ వెళ్ళిపోతాను అనమాట. సో చూద్దాం మనం జర్నీ ఎట్లా అవ్వబోతుందో. సింగిల్ రైడ్, సోలో రైడ్. ఇది కూడా రైడ్ అని చెప్పలేం, డ్రైవ్, సోలో డ్రైవ్ అనాలి కదా. కార్ అయితే, బైక్ అయితే రైడ్ అంటాం మనం. రైడ్ అలవాటైపోయి సోలో రైడ్ అని వచ్చేసింది. దిస్ ఈజ్ సోలో డ్రైవ్ అనమాట. చలో లెట్స్ సీ. సో చూస్తున్నారు కదా మనకి రూట్ అంతా అసలు సూపర్ హైవే అనమాట, మంచిర్యాల టు హైదరాబాద్ అనేది. సో మనం ఏంటంటే ఎక్కువ డిలే చేయకుండా, ఎక్కడ ఆగే పని కూడా లేదు మనకి. సో ఇక్కడ తొక్కితే డైరెక్ట్ హైదరాబాద్లో వెళ్ళి పడడమే. సో ఎంజాయ్ ది వ్యూ, ఎంజాయ్ ది డ్రైవ్. సో ఫ్రెండ్స్, ఇంకోటి చెప్దాం అనుకున్నది ఏంటంటే టైం అప్డేట్. ఇప్పుడు టైం 4:30 అవుతుంది ఇన్ ద ఈవినింగ్. సో నేను బయలుదేరింది అరౌండ్ 4:10, 4:15 అట్లా బయలుదేరాను నేను. సో మ్యాక్సిమం 4.5 అవర్స్ కంటే ఎక్కువ పట్టకూడదు, బికాజ్ ఇట్ ఈస్ జస్ట్ 250 కిలోమీటర్స్ ఫ్రమ్ మంచిర్యాల్. అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది ట్రాఫిక్ కూడా కదా, మనకి ఎంత ట్రాఫిక్ ఉందో ఏంటో అవన్నీ ఫ్యాక్టర్స్ కూడా యాడ్ అవుతాయి. ఇది ఈవినింగ్ టైం ఏంటంటే నాకు తెలిసి మంచి ట్రాఫిక్ ఉండే టైము. సో ట్రాఫిక్ కూడా ఏంటంటే చాలా స్లోగా మూవ్ అవుతుంది బికాస్ ఆఫ్ డైవర్షన్స్ అండ్ ఆల్. సో గైస్, స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ ది డ్రైవ్ విత్ మీ. అండ్ మనం ఇంకేంటంటే చాలా విషయాలు, నాకు ఇంపార్టెంట్ అనుకున్న విషయాలు కొన్ని డిస్కస్ చేద్దాం మనం ఈరోజు ఈ వ్లాగ్లో. ఎందుకంటే ఎట్లాగో మనకి ఆల్మోస్ట్ 4.5 అవర్స్ మనకి ఇట్లనే డ్రైవింగ్ చేసుకుంటూనే వెళ్ళాలి. సో ఖాళీగా వెళ్ళడం ఎందుకు, లెట్స్ టాక్ అబౌట్ ఫ్యూ థింగ్స్. సో ఫర్ నౌ ఎంజాయ్ ది డ్రైవ్. సో ఇది మన గోదావరి కదా, వాటర్ అయితే బాగానే ఉన్నాయి గోదావరిలో యాజ్ ఆఫ్ నౌ. టోటల్గా మనకి 3 టోల్ గేట్స్ వస్తాయి అన్నమాట ఆన్ ది వే టు మంచిర్యాల్ టు హైదరాబాద్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టోల్ గేట్ ఫర్ ది డే అండ్ దిస్ ఈజ్ హెచ్కేఆర్ రోడ్వేస్ లిమిటెడ్ అనమాట. సో కార్కి సింగిల్ అయితే దే చార్జ్ 58 రూపీస్ సింగిల్. సో అది చూసారు కదా, మనకి ఫస్ట్ టోల్ గేట్ కూడా జస్ట్ ఇప్పుడే క్రాస్ చేసాము. అండ్ టోల్ గేట్ దగ్గర మనీ ఇచ్చి మనీ తీసుకుని ఇదంతా చేసిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని శానిటైజేషన్. ఎందుకంటే మనకి మనీ అయితే తీసుకున్నాం కానీ
అంటే ఇక్కడ దే వోంట్ యాక్సెప్ట్ దట్ పేటిఎం అవన్నీ ఉండవు కదా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ ఇది కూడా నేను తీసుకోలేదు. సో శానిటైజేషన్ ఖచ్చితంగా చేసుకోవాలండి. అంటే మనీ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు, మనీ ఎవరికైనా ఇచ్చినప్పుడు, లేకపోతే మనీ మనం తీసుకున్నప్పుడు, సో ఇట్స్ బెటర్ టు శానిటైజ్ అవర్ సెల్ఫ్ కదా, ఎందుకంటే సిచ్యువేషన్ కూడా బాగాలేదు బయట. సో అదనమాట. ఈ రైల్వే క్రాసింగ్ ఉంది కదా, ఈ రైల్వే క్రాసింగ్ దగ్గర నా జీవితంలో నేను కొన్ని వందల సార్లు ఈ రూట్లో తిరుగుంటా, కానీ ఒక్కసారి కూడా ఒక్క ట్రైన్ కూడా చూడలేదు, ఒక్కసారి కూడా ఆ గేట్ పడడం అనేది చూడలేదు అనమాట. సో బేసిక్గా అదేంటంటే ఒక సిమెంట్ క్యారీ చేసే ట్రైన్ యొక్క ట్రాక్ అనమాట. సో ఏమో మా ట్రైన్ ఎప్పుడు వెళ్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ అదైతే నేను ఇప్పటివరకు ఆ గేట్ పడడం అనేది చూడలేదు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కరీంనగర్ వచ్చాము. మనకు ఇక్కడ ఈ బ్రిడ్జ్ కింద నుంచి ఇటు రైట్ తీసుకుంటే విల్ బీ ఎంటరింగ్ ద సిటీ ఆఫ్ కరీంనగర్. మనకి కరీంనగర్ సిటీలోకి ఎంటర్ అవ్వడం అవసరం లేదు కాబట్టి ఇప్పుడు. సో మనం ఇటు బైపాస్ నుంచి కొట్టేద్దాము. చిన్న ఫ్యూయల్ బ్రేక్ ఒకటి తీసుకుంటాను నేను. ఫ్యూయల్ బ్రేక్ అయిన తర్వాత నేను మీకు ఒక విషయం గురించి మాట్లాడుతా అన్నా కదా ఈ వ్లాగ్లో. సో ఆ విషయం గురించి నేను మీకు చెప్తాను, ప్లస్ మనము ఇన్డెప్త్గా కూడా ఉదయం మాట్లాడుకుందాం. సో ఎవ్రీ వన్ విల్ ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎట్ సమ్ ఆర్ ది అదర్ టైమ్ ఇన్ దేర్ లైఫ్. సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్ దిస్ థింగ్ విత్ యూ గైస్ సో దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. అంటే ఒక్కసారి ఆలోచించాలి దాని గురించి. నేను ఫ్యూయల్ కొట్టించిన తర్వాత ఐ విల్ జస్ట్ గెట్ బ్యాక్ టు యూ గైస్ అండ్ వీ విల్ టాక్ ఆన్ దాట్ టాపిక్ ఇన్ డీటెయిల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే ఫ్యూయల్ కూడా కొట్టించడం అయిపోయింది. అండ్ నేను మీకు చెప్పాను కదా ఒక టాపిక్ గురించి మాట్లాడతా అని. అది ఏంటంటే యాంగర్ ఇన్ రిలేషన్షిప్స్ అని చెప్పి. ఎందుకంటే ఐ నో దట్ యు ఆర్ గుడ్ పీపుల్. అండ్ ఈ మెసేజ్ ఏంటంటే నాకు సద్గురు వీడియో చూస్తుంటే ఐ గాట్ దిస్ మెసేజ్. అండ్ ఇదేంటంటే చాలా పవర్ఫుల్ మెసేజ్ అనిపించింది. అందుకే మీ అందరితోటి షేర్ చేసుకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ అని చెప్పి నాకు అనిపించి షేర్ చేద్దాం అనుకున్నాను. రిలేషన్షిప్ అంటే ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోకండి. ఏ రిలేషన్ అయినా కానీ, ఇద్దరు బ్రదర్స్ కానీ, లేకపోతే ఇద్దరు సిస్టర్స్ కానీ, బ్రదర్ సిస్టర్ రిలేషన్ కానీ, ఫాదర్ మదర్ లేకపోతే సన్ కానీ, ఏ రిలేషన్ అయినా కానీ. ఇప్పుడు జనరల్గా మనకి ఏదైనా నచ్చనిది జరిగితే, నచ్చని పని వాళ్ళు చేశారనుకోండి, మనకి కోపం వస్తుంది. ఆ కోపం వచ్చే ముందు ఒక్క నిమిషం ఆలోచించామనుకోండి, కోప్పడ్డాము, వాళ్ళు బ్యాడ్గా ఫీల్ అవ్వడం, ఇదంతా అసలు అవసరమా అని మనం ఒక్కసారి ఆలోచించామనుకోండి. ఎవరి మీద నా కోపం వచ్చి గట్టిగా అరిచేసామనుకోండి, అప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియదు. కోపంలో జనరల్గా ఎవరైనా అరుస్తారు గట్టిగా. మనకి బ్రెయిన్లో కొన్ని కెమికల్స్, కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో హ్యాపీగా ఉన్నప్పుడు డోపమైన్ అని చెప్పి అట్లాంటి కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అట్లాగే కోపంగా ఉన్నప్పుడు కూడా ఒక యాంగర్ హార్మోన్ అనేది ఒకటి రిలీజ్ అవుతుందంట బ్రెయిన్లో. ఆ బ్రెయిన్లో అది రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే వీ ఫీల్ దట్ మనం చెప్పేది ఎదుటివాడికి అర్థం కావట్లేదు, అంటే మన మాట విననంత దూరంలో ఉన్నాడు వాడు అని మన బ్రెయిన్కి ఇట్ సెండ్స్ ఎ మెసేజ్ అనమాట. ఆ కెమికల్ రిలీజ్ అయినప్పుడు మన బ్రెయిన్ అలా తీసుకుంటుందంట. ఆ కెమికల్ బ్రెయిన్ మీద అలా యాక్ట్ చేస్తుంది. సో అందుకే కోపం వచ్చినప్పుడు మనం గట్టిగా అరుస్తాం. ఎందుకంటే ఇప్పుడు దగ్గర ఉన్న వాళ్ళకి అనుకోండి అంత గట్టిగా అరిచి చెప్పక్కర్లేదు. అంటే మనం పీస్ఫుల్గా ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడం. మనం విల్ బి వెరీ పీస్ఫుల్, కామ్, క్వైట్గా ఉండి ఏమన్నా చెప్పాలనుకున్నా కానీ చాలా ప్రశాంతంగా చెప్పేస్తాం అనమాట. బట్ కోపం వచ్చినప్పుడు మాత్రం గట్టిగా అరుస్తాం. ఎందుకంటే మన బ్రెయిన్ అనేది అలా తీసుకుంటుందిట. నేను చెప్పింది అర్థం చేసుకోనంత దూరంలో ఉన్నాడని చెప్పి బ్రెయిన్ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట. సో అందుకనే కోపం వచ్చిన వాళ్ళు అరుస్తారు. ఆ అరవడం వెనుక ఉన్న మెయిన్ రీజన్ ఇదండి. మనం వాళ్ళ మీద కోపడంతో, ఆ యాంగర్ రావడంతో ఉన్న రిలేషన్ కూడా పాడైపోతుందండి. ఇది నేను మీతో ఎందుకు షేర్ చేసుకుందాం అనుకున్నా అంటే మెయిన్గా యాంగర్ అనేది మనకి రెగ్యులర్గా వచ్చే వన్ ఆఫ్ ది ఎమోషన్ అనుకోవచ్చు. అది అవసరం లేదు మనకి. అంటే థింగ్స్ కెన్ బి సార్టెడ్ అవుట్ వెరీ పీస్ఫుల్లీ. అందరిది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వే ఆఫ్ లైఫ్ అండి. ఇప్పుడు అందరూ మనలాగే వినాలి, మనం చెప్పిందే వినాలి, లేకపోతే నేను భరించలేను అనుకున్న దీంట్లో ఉంటే దట్ ఈస్ వెరీ రాంగ్ యాటిట్యూడ్. ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఐడియాలజీ వాళ్ళకు ఉంటుంది.
సో ఇదంతా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నాకు రీసెంట్గా ఒక చిన్న క్లాష్ వచ్చిందనమాట విత్ ఎ పర్సన్ వెరీ క్లోజ్ టు మీ. నేను వీడియోస్ పోస్ట్ చేయకుండా ఉండడానికి కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. ఈ డ్యూరేషన్లో జస్ట్ ఫర్ ఎ డ్యూరేషన్ ఆఫ్ 4-5 days, సో ఐ వాజ్ నాట్ ఇన్ ఏ గుడ్ స్టేట్. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ డిప్రెస్డ్ అని కాదు, కానీ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. ఏంటి ఇట్లా ఉండాల్సిందేనా అన్నట్టుగా ఒక ఫీలింగ్ వచ్చేసింది అనమాట. మీరు కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి, అంతేగాని అరిస్తే ఏం రాదండి. అవతల వాళ్ళ మీద కోప్పడితే ఏం రాదు. ఏంటంటే మన తెలుగులో ఒక సేయింగ్ ఉంది, మీకు తెలుసు కదా, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని చెప్పి ఒక సేయింగ్ ఉంది. మనం ఎప్పుడు మనని హౌ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్ అని ఒకటి కాన్సన్ట్రేట్ చేసుకోవాలి, కానీ ఎప్పుడు బాధపడదామా, ఎప్పుడు ఏడుద్దామా, ఎప్పుడు ఎవరిని కోపడదామా అన్నట్టు అట్లా నెగిటివ్ ఫీలింగ్స్ పెట్టుకుంటే లాస్ మనకే అండి. సో ఈ విషయం అర్థమైంది అనుకుంటున్నాను మీకు. సో ఇప్పుడు నేను చెప్పిన విషయం మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ ఉంటుంది కదా, ఆ లైక్ బటన్ని వేసుకోండి. మనం జస్ట్ కరీంనగర్ క్రాస్ అయ్యామండి. కరీంనగర్ క్రాస్ అయ్యి ఒక 10 minutes అయిందనమాట. అండ్ ద టైమ్ ఈజ్ 6 అయిపోయింది టైము. సో మంచిర్యాల నుంచి మనం రఫ్గా 95 to 100 kilometers వచ్చాము. అనదర్ 150 kilometers టు గో. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఎన్నింటికి హైదరాబాద్కి ఎన్నింటికి రీచ్ అవుదామని కూడా చూద్దాం. విల్ సీ ఆన్ ది గో. సో మనము సెకండ్ టోల్ గేట్ దగ్గరకు వచ్చామండి. అంటే ఈ టోల్ గేట్స్ నాకు తెలిసి ఎంత లేదన్నా కానీ ఒక 10 years నుంచి కలెక్ట్ చేస్తున్నారండి. ఈ టోల్ గేట్స్ ఎప్పుడైతాయో ఏమో తెలియదు. సో చెప్పినట్టు ఖచ్చితంగా శానిటైజ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి, ఎందుకంటే డబ్బులు ఇవ్వడము తీసుకోవడం జరుగుతుంది కదా. సో ఇట్ ఈస్ బెటర్ టు శానిటైజ్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు ఆ మనీని అంటారా, మనీని ఎట్లాగో ఏం చేయలేం కదా. సో బెటర్ మనం ఏంటంటే అట్లీస్ట్ మన చేతుల్ని శానిటైజ్ చేసుకుంటే కొంతవరకు వీ కెన్ బీ షూర్ అన్నమాట. ఇంకొద్ది చేసుకోవాలి, సరిపోలేదు. అది ఇప్పుడు మనకి కొద్దిగా సాటిస్ఫాక్షన్ అన్నమాట. మనం రైట్ తీసుకుంటే వి విల్ గో టువర్డ్స్ సిద్దిపేట్ టౌన్ అనమాట. కానీ మనం వి విల్ గో స్ట్రైట్, ఎందుకంటే మనం బైపాస్ నుంచి కొట్టేస్తే బెస్ట్ సిద్దిపేట్ టౌన్లోకి ఎంటర్ అయ్యాకంటే. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ సిద్దిపేట వరకు వచ్చేసాము. సిద్దిపేట అంటే మనకి ఇంకా హైదరాబాద్ ఒక 100 kilometers ఉన్నట్టు. అట్ ది సేమ్ టైం మనము కరీంనగర్ 90 ప్లస్ ఇప్పుడు ఎంత 66 అంటే సో 156 kilometers వచ్చాము మంచిర్యాల నుంచి. అండ్ నౌ ద టైమ్ ఈజ్ 6:45 అనమాట. సో క్లియర్లీ చెప్పొచ్చు వీఆర్ యాజ్ పర్ ది స్కెడ్యూల్ అని చెప్పి. సో ఎంత లేదన్నా 8:30 కల్లా అయితే మనం ఇంటికి వెళ్ళిపోవాలండి. సో ఫ్రెండ్స్, ఇది మన థర్డ్ టోల్ గేట్ అని చెప్పొచ్చు ఆన్ ది వే టు హైదరాబాద్ ఫ్రమ్ మంచిర్యాల్, హెచ్కేఆర్ రోడ్వేస్ లిమిటెడ్. సో యా, ఈ లారీ వెనకాల వెళ్దాం. మోస్ట్ ప్రాబబ్లీ తొందరగానే అయిపోవాలి. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి సిచ్యువేషన్లో నేను ఒక హ్యాక్ కాదు కానీ ఒక చిన్న అడ్వైస్ ఇవ్వగలను. ఏంటంటే మనము 100s 500 notes పెట్టుకోకుండా మనం ఓకే, దీని గురించి టోల్ గేట్ పే చేసిన తర్వాత ముందుకెళ్ళిన తర్వాత నేను మాట్లాడతాను. ఇది నాకు జస్ట్ ఇప్పుడే ఫ్లాష్ అయింది మైండ్లో. ఇదేంటంటే ఇట్లాంటివి షేర్ చేసుకుంటే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి ఐ కీప్ షేరింగ్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. సింగిల్ ఇవ్వ. టోల్ పే చేసిన తర్వాత వెంటనే చేయాల్సిన పని శానిటైజ్. సో
ఫ్రెండ్స్, అది నేను మీకు ఒక ఐడియా చెప్తాను కదా, ఒక టిప్ లాంటిది చెప్తాను కదా. అదేంటంటే ఈ సిచ్యువేషన్లో ట్రాఫిక్ కొద్దిగా బాగానే మూవ్ అవుతుంది కాబట్టి జస్ట్ టు అవాయిడ్ మీ చేతికి ఇన్ఫెక్షన్ అంటకుండా కీప్ ఎగ్జాక్ట్ చేంజ్. మీకు గూగుల్లో కొడితే మీరు వెళ్ళే రూట్లో హైవేలో వెళ్తున్నారు కదా, మీరు వెళ్తున్నప్పుడు గూగుల్లో కొట్టారనుకోండి ఎన్ని టోల్స్ వస్తాయి ప్లస్ ఏ టోల్ దగ్గర ఎంత ఛార్జ్ చేస్తారు ఫర్ ఏ వెహికల్. 4-వీలర్లో వెళ్తే 4-వీలర్, లేదు మీరు మినీ బస్లో వెళ్తుంటే మినీ బస్లో అట్లా వెళ్తుంటే దే విల్ ఛార్జ్ కదా రోడ్కి. సో ఆ టోల్ బూత్స్లో ఎంత ఛార్జ్ చేస్తారు అనేది ఎగ్జాక్ట్ అమౌంట్ కనుక మీరు బిఫోర్ హ్యాండ్ కనుక మీరు తెలుసుకుని రెడీగా ఉంటే, సో మీరు అక్కడ ఎగ్జాక్ట్ మనీ ఇవ్వచ్చు. అంటే దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో ఇచ్చిన నోట్, ఆ మనీ అనేది మీ దగ్గర రాకుండా ఉంటుంది. సో మీకు వచ్చేది ఏంటంటే ఇట్ విల్ బి జస్ట్ యువర్ స్లిప్ అనమాట. ఆ స్లిప్ ఒకటి మీరు యూ కెన్ పుట్ ఇట్ ఎనీవేర్, ఒక సపరేట్ స్లీవ్లో పెట్టుకుంటే జస్ట్ మీరు ఈ ట్రావెల్ కంప్లీట్ అయ్యే వరకు దెన్ యూ కెన్ త్రో ఇట్ ఆఫ్ లేటర్. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ కీప్ దిస్ కైండ్ ఆఫ్ శానిటైజర్ హ్యాండీ అండి ఎప్పుడు, బికాస్ దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ దీస్ డేస్. అండ్ కుదిరితే అంటే ఇప్పుడు నేను కార్లో నేను ఒక్కడే వెళ్తున్నా కాబట్టి ఐఎమ్ నాట్ వేరింగ్ ది మాస్క్ వెన్ ఐ గెట్ డౌన్ ఫ్రమ్ ది కార్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇందాక నేను మేకలు మీకు చూపిస్తా చూడండి. మేకలు ఇన్ని మేకల్ని పొద్దున తీసుకెళ్ళి మేపిచ్చి అంటారా ఏమంటారు వాటిని, వాటికి ఫుడ్ ఎక్కడో తీసుకెళ్ళి పెట్టించి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ తీసుకురావడం. దిస్ ఈజ్ విలేజ్ లైఫ్ స్టైల్. అంటే నేను విలేజ్ లైఫ్ స్టైల్ అంటే నేను ఏమీ తక్కువ చేసి మాట్లాడట్లేదు, అంటే దట్ ఈస్ పీస్ఫుల్ లైఫ్ అనమాట. మనలాగా తిట్టుకుంటూ జాబ్లోకి వెళ్ళి అక్కడ జాబ్ మేనేజర్ ఏదో అన్నాడని చెప్పి ఈ గోల్ అంతా ఉండదు వాళ్ళకి. అదో రకమైన పీస్ఫుల్ లైఫ్లే అండి. ఇప్పుడు అర్థమవుతుంది ఫార్మర్స్ వీళ్ళు ఎంత అదృష్టవంతులు అని చెప్పి. ఓకే, సో యా ఐ వాజ్ సేయింగ్ శానిటైజర్ గురించి కదా. ఖచ్చితంగా యూ కీప్ దిస్ హ్యాండీ అండి. ఎందుకంటే మాస్క్ గురించి చెప్తాను. సారీ, మాస్క్ కూడా ఇందాక పెట్రోల్ బంక్లో చూస్తే కనుక కరీంనగర్లో నేను దిగినప్పుడు ఖచ్చితంగా మాస్క్ వేసుకునే దిగాను. ఎట్ ది సేమ్ టైమ్ వీ షుడ్ బీ డబుల్ ష్యూర్ అబౌట్ శానిటైజింగ్ అవర్ హ్యాండ్స్. మనీని మనం ఎట్లాగూ ఆన్ ది గో శానిటైజ్ చేయలేము కాబట్టి, సో యూ కీప్ ది చేంజ్ రిసీవ్డ్ ఇన్ అ సపరేట్ స్లీవ్. దానికంటే బెస్ట్ ఏంటంటే మీరు ఎగ్జాక్ట్ అమౌంట్, ఎగ్జాక్ట్ చేంజ్ టైప్ పెట్టుకుంటే వాళ్ళు ఇచ్చే స్లిప్ మాత్రం, రిసిప్ట్ మాత్రం యూ కెన్ పుట్ ఇట్ ఇన్ అ సపరేట్ స్లీవ్ అండ్ త్రో ఇట్ ఆఫ్ ఆఫ్టర్ ది రైడ్ కానీ డ్రైవ్ కానీ ఆఫ్టర్ యూ రీచ్ యువర్ డెస్టినేషన్ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అవుతుంది. సో మీరు చూడొచ్చు కంప్లీట్ చీకటి అయిపోయింది, కంప్లీట్ డార్క్. సో అంటే మనం ఇంకా మేడ్చల్ రోడ్ దగ్గర కూడా రాలేదు. సో చూసారు కదండి, ఇట్ స్టార్టెడ్ రైనింగ్. వండర్ఫుల్. బయట క్లైమేట్ అయితే ఎక్సలెంట్గా అయిపోయింది. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో ఇట్ స్టార్టెడ్ రైనింగ్ అండ్ క్లైమేట్ కూడా చాలా బాగా టర్న్ అయింది. అంటే మీకు తెలుస్తుందో తెలియట్లేదో, ఐఎమ్ అనేబుల్ టు సీ ఇన్ దిస్ కెమెరా, బట్ రైన్ మాత్రం మంచి గట్టిగా పడుతుంది. ఆగిపోయింది. అక్కడ ఫుల్ రైన్, జస్ట్ ఒక 1.5 minute అండ్ దెన్ ఇట్ స్టాప్డ్ కంప్లీట్లీ. సో గైస్ మీరు చూడొచ్చు, షామీర్పేట్ ఈజ్ 9 kilometers అండ్ హైదరాబాద్ ఈజ్ 39 kilometers అనమాట. సో షామీర్పేట్ వరకు వెళ్ళాం మనము. షామీర్పేట్ కంటే ముందే వీ విల్ టేక్ ఏ రైట్ టర్న్ టువర్డ్స్ మేడ్చల్ రూట్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాము అని చెప్పాలంటే మునహరపల్లి అని ఉంది.
సో అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ అనేది 38 కిలోమీటర్స్ అని ఉంది. సో ఇట్స్ నాట్ టేక్ మోర్ దాన్ 40 మినిట్స్ ఐడియల్లీ. కానీ ఇప్పుడు ఏంటంటే ట్రాఫిక్ ఈ కండిషన్స్ అన్నీ చూసుకుంటే నాకు తెలిసి ఈ టైంలో ట్రాఫిక్ బాగానే ఉంటుంది వన్స్ వీ ఎంటర్ ది సిటీ. సో అండ్ ఇట్ మై టేక్ అప్ టు 1 అవర్ అనమాట. సో చూద్దాం మనం ఎట్లా ఇక్కడ నుంచి మేడ్చల్ రూట్లోకి వెళ్ళడానికి వీ హ్యావ్ టు టేక్ ఏ రైట్ అండ్ దెన్ అక్కడ నుంచి ఎంత లేదన్నా కానీ ఇట్ షుడ్ టేక్ సమ్వేర్ అరౌండ్ హాఫ్ అన్ అవర్ అంతే, అంతకంటే ఎక్కువ పట్టకూడదు ఇంటికి వెళ్ళేసరికి. సో నేను ఇంకా చాలా డార్క్ అయిపోయిందండి. సో మీకు ఇంకా ఏం కనిపించదు కూడా నేను ఒకవేళ కెమెరా అటు తిప్పి చూపించినా కానీ. సో వాట్ విల్ డూ ఇస్ ఐ విల్ డైరెక్ట్లీ గెట్ బ్యాక్ టు యూ వన్స్ ఐ రీచ్ హోమ్. ఓకే, దట్ వుడ్ బి బెటర్ ఐ థింక్. చలో బాయ్ ఫర్ నౌ. సో ఫ్రెండ్స్, నిన్న నేను ఇంటికి వచ్చేసరికి 8:45 8:50 అయింది. అండ్ మళ్ళీ కెమెరా ఓపెన్ చేసి వ్లాగ్ చేసి ఓపిక లేక ఐ జస్ట్ క్రాష్డ్ ఆన్ బెడ్ అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ బటన్ని ప్రెస్ చేయండి, షేర్ చేయండి ఈ వీడియో. ఈ వీడియోలో నేను మీకు చెప్పిన టిప్స్ నచ్చినట్టయితే సో దట్ దే విల్ బి యూస్ఫుల్ ఫర్ సమ్వన్ ఎల్స్ కూడా కదా. అండ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి హౌ డిడ్ యూ లైక్ దీస్ టిప్స్ అండ్ డూ యూ రియలీ ట్రావెల్ అండ్ క్రాస్ టోల్ గేట్స్ అండ్ టోల్ గేట్స్ ఇంతకాలం రన్ అవ్వడం మీద మీ ఒపీనియన్ ఏంటి అది కూడా కామెంట్ చేసి చెప్పండి సరదాగా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సో దట్ యూ విల్ గెట్ నోటిఫైడ్ వెన్ ఐ అప్లోడ్ ఏ న్యూ వీడియో ఫర్ యూ గైస్. సో అంటే ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబర్స్ చెప్తున్నారు కొత్త వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పి. ఒకసారి డబుల్ చెక్ చేసుకోండి మీరు కూడా, ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారో లేదో బెల్ ప్రెస్ చేసినప్పుడు. సో లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.